అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మార్స్ మిషన్ ఎస్క్పేడ్ ప్రయోగం సక్సెస్ అయింది. అమెజాన్ అధిపతి జెఫ్ జెజోస్ కు చెందిన బ్లూ ఆరిజిన్ జంబో రాకెట్ అంతరిక్ష నౌకను నింగిలో ప్రవేశపెట్టింది. తరువాత అది విజయవంతంగా భూమిని చేరింది. వాతావరణ సమస్యలు, సౌర తుఫాను కారణాలతో కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న ఎస్క్పేడ్ మిషన్ ఎట్టకేలకు గురువారం అంగారకుడి దిశగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. అతి శక్తివంతమైన రాకెట్ న్యూ గ్లెయిన్ తో అంతరిక్ష నౌక ఆకాశంలోకి దూసుకెళ్లింది. రోబోటిక్, మార్స్ సైన్స్, భారీ వాణిజ్య రాకెట్లకు సంబంధించి కొత్త శకానికి ఈ ప్రయోగం నాంది పలికింది. ఎస్క్పేడ్ ను నాసా ప్రతిష్టాత్మకంగా చేపట్టడానికి గల కారణం ఈ మిషన్ లో 2 ఉపగ్రహాలు ఉండడమే. బ్లూ, గోల్డ్ పేర్లు కలిగిన ఈ ఉపగ్రహాలు అంగారకుడి వాతావరణాన్ని పరిశీలించనున్నాయి. అంగారక గ్రహం ఎలా తన వాతావరణాన్ని కోల్పోయిందో అవి పరిశోధిస్తాయి. మార్స్ పరిమాణం, నివాస యోగ్యతకు సంబంధించి అర్థం చేసుకోవడానికి ఈ ప్రయోగం ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ ఉపగ్రహాలు మార్స్ అయస్కాంత క్షేత్రం, ప్లాజ్మా వాతావరణాన్ని శోధించనున్నాయి. బిలియన్ల ఏళ్ల కొద్దీ నిగూఢంగా ఉన్న డేటాను ఇవి సేకరించనున్నాయి. ఎస్క్పేడ్ అంతరిక్ష వాహక నౌక 1 ఏడాది పాటు భూకక్షలో తిరుగుతూ 2027 నాటికి అంగారకుడి కక్షలోకి చేరనుంది. ఒకసారి మార్స్ కక్షలోకి ప్రవేశించగానే బ్లూ, గోల్డ్ ఉపగ్రహాలు పనిచేయడం ప్రారంభిస్తాయి. ఇక ప్రయోగం అనంతరం జంబో రాకెట్ న్యూ గ్లెయిన్ తిరిగి భూమిని చేరింది. అట్లాంటిక్ సముద్రంలోని రికవరీ షిప్ జాక్లైన్ సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. దీంతో బ్లూ ఆరిజిన్ చరిత్రలో ఈ ప్రయోగం ఒక మైలురాయిగా నిలిచింది. ఇప్పటి వరకు ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ కు మాత్రమే రాకెట్లు రీయూజబుల్ టెక్నాలజీ ఉంది. తాజాగా బ్లూ ఆరిజిన్ ఆ మార్క్ ను పొందింది. దీంతో స్పేస్ ఎక్స్ కు బ్లూ ఆరిజిన్ పోటీదారుగా మారింది.